హాయ్ గైస్, లెట్స్ క్రాస్ ది డిఎస్ఏ బ్రిడ్జ్ టుగెదర్. ఈ వీడియోలో మనం డిఎస్ఏలో ఫౌండేషనల్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుంటాం గైస్. దట్ ఈస్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఎస్ గైస్, టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. మీలో చాలామంది కోడింగ్ నేర్చుకుంటారు, కోడ్ కరెక్ట్గా అవుట్పుట్ వస్తే చాలా హ్యాపీ అయిపోతారు. కానీ మనకి రియల్ లైఫ్ ఇంటర్వ్యూస్లో అలాగే కంపెనీస్లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పకుండా వీ యాజ్ ఎ డెవలపర్ దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ద మోస్ట్ కామన్ క్వశ్చన్ ఈస్, విల్ దిస్ కోడ్ వర్క్స్ ఫర్ every input? Either the input can be big input, small input, big, small, big. మీరు రాసిన కోడ్ ఏ ఇన్పుట్కైనా పనిచేస్తుందా అని చెప్పి, ఐదర్ ఇట్ కెన్ బి బిగ్ ఆర్ స్మాల్ ఆర్ ఎనీ ఇన్పుట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది ఒకే ఒక కాన్సెప్ట్ గైస్, దట్ ఈస్ కాంప్లెక్సిటీ అనాలిసిస్. గైస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, complexity analysis. Guys, small note, like before starting I want to tell you an important note. ఈ వీడియోలో మనం హెవీ మ్యాథ్స్ వాడడం గైస్. యాక్చువల్లీ దిస్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ డిపెండ్స్ ఆన్ సో మచ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫార్ములాస్. వీ వోంట్ యూస్ దిస్ మ్యాథ్స్ అండ్ ఫార్ములాస్. మనం జస్ట్ సింపుల్ థింకింగ్తో మాత్రమే ఇదంతా అర్థం చేసుకుందాం గైస్. మన గోల్ అల్టిమేట్గా ఒకటే కదా. ఈ కాన్సెప్ట్ టైం కాంప్లెక్సిటీ అంటే కాన్సెప్ట్, లేదా స్పేస్ కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందా లేదా గైస్. దీన్ని మెమోరైజ్ చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలనే థింకింగ్ అయితే వద్దు గైస్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఈ కోడ్కి ఇదే మ్యాక్సిమం, ఈ కోడ్ వేరే కోడ్ ఒకేలాగా ఉందనుకోండి, టైం కాంప్లెక్సిటీ రెండు కోడ్స్ ఒకేలాగా ఉన్నాయి కదా, టైం కాంప్లెక్సిటీ ఒకటే అవుద్దేమో అని చెప్పి అనుకుంటారు. కానీ కాదు గైస్. సో వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలు గైస్. ఎందుకంటే మీరు ఏదైనా కొత్త కాంప్లెక్సిటీస్ని డిజైన్ చేయరు కదా, మీరు ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకొని లేదా దాని వెనకున్న ఫార్ములాస్ నేర్చుకొని. సో లెట్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. అండ్ కమింగ్ టు ది, ఐ టోల్డ్ యూ రైట్, మీ కోడ్ ఏ లార్జర్ ఇన్పుట్స్కో లేదా ఏ స్మాలర్ ఇన్పుట్స్కైనా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఇంటర్వ్యూస్లోనో లేదా కంపెనీస్లోనో అడుగుతారని చెప్పి. అసలు ఏంటి ఇది? వాట్ ఈస్ ఇన్పుట్ సైజ్? అంతే కదా గైస్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారంటే మనకు తెలియాలి కదా అసలు ఇన్పుట్ సైజ్ అంటే ఏంటి. ఇన్పుట్ సైజ్ అంటే గైస్, మన యొక్క కోడ్కి మనం ఇచ్చే అమౌంట్ ఆఫ్ డేటా గైస్. అంటే మనం రాసిన కోడ్కి మనం ఎంత అమౌంట్ ఆఫ్ డేటా, ఎంత ఎక్కువ డేటా ఇస్తున్నామో తక్కువ డేటా ఇస్తున్నామో అని చెప్పి. లెట్స్ దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం తెలుసుకుందాం గైస్. లెట్స్ వీ హ్యావ్ అన్ అరే. ఇంకా మనం అరే టాపిక్స్లోకి వెళ్ళలేదు, కానీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. అరేస్ అంటే డేటాని స్టోర్ చేసే ఒక బాక్స్ అనుకోండి గైస్. ఈ అరే ఈ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది అనుకోండి. ఇదే అరే వీటిని కూడా స్టోర్ చేస్తుంది, అంటే 1 to 10. ఇంకొక అరే 100 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. దిస్ ఈస్ వాట్ ఇన్పుట్ సైజ్ ఈస్ గైస్. యువర్ అరే మే కంటైన్ 5 ఎలిమెంట్స్ ఆర్ 10 ఎలిమెంట్స్ ఆర్ 100 ఎలిమెంట్స్. దిస్ ఈస్ వాట్ ఇన్పుట్ సైజ్ ఈస్ గైస్. అంటే డేటా కౌంట్ని, ఈ యొక్క ఇన్పుట్ సైజునే మనం n అని చెప్పి అనుకుందాం. అంటే ఇప్పుడు మీరు మ్యాథ్స్ నేర్చుకుంటున్నప్పుడు లెట్స్ సే x, లెట్స్ సే y అంటారు కదా, ఈ nని మీరు ఎక్కువ రిపీటెడ్గా చూస్తారు గైస్ మన టోటల్ సిరీస్లో. ఈ కేసులో లెట్స్ సే ఈ అరే కేసులో n = 5, అది ఈ కేసులో అయితే n = 10, ఈ కేసులో అయితే n = 100. అలాగే ఎంత సైజ్ అయినా అవ్వనండి, n = అదే అని మనం రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాం. ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం గైస్. లెట్స్ సే వీ హ్యావ్ ఏ బాక్స్, అండ్ ఈ బాక్స్లో మనకి ఒక 5 బాల్స్ ఉన్నాయి. 1 బాల్, 2 బాల్, 3 బాల్, 4 బాల్, 5 బాల్. ఈ 5 బాల్స్ని ఈ బాక్స్ నుంచి తీయాలంటే కొంచెం వర్క్ పడుతుంది.
let's say we have another box where this box contains how many balls guys? Let's say 50. వర్క్ ముందు దానికంటే కొంచెం ఎక్కువ, అంతే కదా. ఎందుకంటే ఈ కేసులో n = 5 మనకి, ఇక్కడ n = 50. లెట్స్ సే వీ హ్యావ్ అనదర్ బాక్స్ గైస్, అనదర్ బాక్స్. ఈ బాక్స్లో 1 lakh బాల్స్ ఉన్నాయి. 1 lakh బాల్స్. ఇప్పుడు వర్క్ ఎంత గైస్? వర్క్ చాలా ఎక్కువ. ఈ కేసులో n = ఎంత గైస్? 1 lakh. అంటే చాలా ఎక్కువ వర్క్ పడుతుంది. సో గైస్ ఇక్కడ నేను గమనించే ప్యాటర్న్ ఏంటంటే, మరి మీరు గమనించట్లేదు తెలియదు, నంబర్ ఆఫ్ బాల్స్ పెరిగే కొద్దీ వర్క్ కూడా అమాంతం పెరుగుతుంది. అలాగే కోడ్కి మనం ఇచ్చే ఇన్పుట్ సైజ్ బట్టి దాని యొక్క వర్క్ మీన్స్ ఆపరేషన్స్, ద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇట్ డస్, ఆల్ దట్ కమ్స్ ఇన్ టు వర్క్ గైస్. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ యాక్చువల్లీ అది కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది కదా. దిస్ ఈస్ వాట్ ఇన్పుట్ సైజ్ ఇస్ గైస్, ద గ్రోత్ ఇన్ ఇన్పుట్ సైజ్. టెక్నికలీ ఎవ్రీ వన్ కాల్స్ దిస్ as growth in input size. Let's say you have joined a company or you are going to an interviewer asked, మీరు ఒక కోడ్ రాశారు, దానికి ఇంటర్వ్యూర్ అడిగాడు, ఒకవేళ ఇన్పుట్ సైజ్ పెరిగితే నీ కోడ్ ఎంత టైంలో దాన్ని సాల్వ్ చేస్తుంది, ఇన్పుట్ సైజ్ పెరిగితే ఎంత స్పేస్లో స్టోర్ చేస్తుంది. ఎందుకంటే గైస్ ఇక్కడ ఈ బాక్స్లో 5 balls ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది. 50 balls ఉంటే కొంచెం ఎక్కువ స్పేస్, 1 lakh balls ఉంటే ఎక్కువ స్పేస్. అలాగే మనం ఇచ్చిన డేటా బట్టి కూడా టైం పెరుగుతుంది, ఇన్పుట్ సైజ్ పెరిగితే టైం పెరుగుతుంది, స్పేస్ కూడా పెరుగుతుంది. దిస్ ఈస్ వాట్ ఇన్పుట్ సైజ్ ఇస్ గైస్. అండ్ కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్, వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ? వాట్ ఈస్ ఇట్? టైం కాంప్లెక్సిటీ గైస్, ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పేసా. టైం కాంప్లెక్సిటీ అంటే గైస్, ఇన్పుట్ సైజ్ పెరిగితే, లెట్స్ సే ఇన్పుట్ సైజ్ పెరిగితే కోడ్లో ఆపరేషన్స్ ఎంత పెరుగుతాయో చెప్పేది, అంతే కదా. ఇప్పుడు ఇన్పుట్ ఆపరేషన్స్ పెరిగితే కోడ్లో ఆపరేషన్స్ ఎంత పెరుగుతున్నాయని చెప్పేది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైస్, ఇంపార్టెంట్ థింగ్, మనం సెకండ్స్, మినిట్స్, హవర్స్ కౌంట్ చేయం గైస్. దీనికి సపరేట్ మెథడ్ ఉంది, ఆ మెథడే మనం తెలుసుకోబోతున్నాం. పైగా ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ల్యాప్టాప్ యొక్క స్పీడ్ మీద కూడా డిపెండ్ అవ్వదు గైస్. ల్యాప్టాప్ యొక్క స్పీడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర మ్యాక్ M2 ఉందనుకోండి, మీ దగ్గర మ్యాక్ M1, i5, i7, లేకపోతే మ్యాక్ 4, i9, ఇవన్నీ కూడా రకరకాల స్పీడ్ మీద పెర్ఫామ్ చేస్తాయి. మన టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మన ల్యాప్టాప్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వదు గైస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లాంగ్వేజ్ మీద కూడా డిపెండ్ అవ్వదు గైస్. మీరు జావాలో రాసుకుంటారో, సిపిపిలో రాస్తారో, పైథాన్లో రాస్తారో, సిలో రాస్తారో, ఎందులో రాసుకున్నా టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆల్గోరిథం పైన డిపెండ్ అయి ఉంటుంది. హౌ వెల్ యూ మౌల్డెడ్ యువర్ కోడ్, హౌ వెల్ యూ రోట్ యువర్ కోడ్, మీరు ఎంత బాగా మీ కోడ్ రాశారు, అది చాలా ఇంపార్టెంట్ గైస్. ఒక చిన్న బేసిక్ కోడ్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది అసలు ఈ టైం కాంప్లెక్సిటీలో అనేది. గైస్ ఇప్పుడు జస్ట్ నేను సూడో కోడ్ మాత్రమే రాస్తున్నాను. లెట్స్ i = 0 నుంచి i <n వరకు మన లూప్ రన్ అవుతుంది. లూప్ రన్ అయిన ప్రతిసారి iని మాత్రమే ప్రింట్ చేస్తున్నాను గైస్. ఇది ఒక సూడో కోడ్ మాత్రమే. మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామో రాబోయే వీడియోస్లో, అప్పుడు నేను 3 లాంగ్వేజెస్, వాట్ ఇస్ ఇట్, జావా, C++, పైథాన్, ఈ 3 లాంగ్వేజెస్లో కూడా కోడ్ రాసి మీకు ఆ కోడ్లో అంటే జావాకి, సికి తేడా ఏముంది కోడ్లో, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఇప్పుడు మాత్రం ఇది ఒక జస్ట్ సూడో కోడ్ మాత్రమే. లెట్స్ సే వీ హ్యావ్ ఇన్పుట్ n = 5. అంటే ఇప్పుడు ఇక్కడ మన కోడ్లో ఏం జరుగుతుంది గైస్, ఫస్ట్ i = 0,
i ఈక్వల్ టు 0 అయినప్పుడు 0ని ప్రింట్ చేస్తుంది, అంతే కదా. i ఈక్వల్ టు 1 అయినప్పుడు 1ని ప్రింట్ చేస్తుంది. i ఈక్వల్ టు 2 అయినప్పుడు 2ని ప్రింట్ చేస్తుంది. i ఈక్వల్ టు 3 అయితే 3ని ప్రింట్ చేస్తుంది. i ఈక్వల్ టు 4 అయినప్పుడు 4ని ప్రింట్ చేస్తుంది. i ఈక్వల్ టు 5 అయినప్పుడు 5 కాదు కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే n ఈక్వల్ టు 5 అయినప్పుడు మన అవుట్పుట్ ఏంటి గైస్? 0 1 2 3 4. గైస్ ఇప్పుడు కరెక్ట్గా చూడండి. లెట్స్ n ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 10, అప్పుడు మన అవుట్పుట్ ఏంటి గైస్? 9 వరకు ప్రింట్ అయింది. n ఈక్వల్ టు 100 అయితే 99 వరకు ప్రింట్ అయ్యిద్ది. అంటే మీరు చూడండి గైస్, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంక్రీజింగ్, నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్సో ఇంక్రీజింగ్. n ఈక్వల్ టు 5 అయినప్పుడు 5 ఆపరేషన్స్ జరిగాయి. n ఈక్వల్ టు 10 అయినప్పుడు 10 ఆపరేషన్స్ జరిగాయి. n ఈక్వల్ టు 100 అయినప్పుడు 99 ఆపరేషన్స్ జరిగాయి. గైస్ కరెక్ట్గా గమనిస్తే దిస్ ఈస్ వాట్ వీ టోల్డ్ బిఫోర్. ఇన్పుట్ సైజ్ పెరిగితే డైరెక్ట్గా ఆపరేషన్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఈ కేసులో దీన్నే బిగ్ ఆఫ్ ఎన్ అంటారు గైస్. ఈ బిగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను మీకు ఇంకా రాబోయే వీడియోలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ వర్క్స్. అండ్ కమింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ నంబర్స్ గైస్. లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏం తీసుకుందాం? నంబర్స్ లెట్స్ సే 2 4 3 1 5 6 7 9 8 1 2 3 4 5 6 7 8 9 గైస్. ఇప్పుడు సైజు 9. లెట్స్ సే మన గోల్ ఏంటంటే గైస్, 2 ఎక్కడ ఉందనేది, 2 ఈ యొక్క సెట్లో లేదా ఈ యొక్క అరేలో 2 ఉందా లేదా ఫైండ్ చేయాలి గైస్. ఫైండ్ ఈ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పి ఫైండ్ చేయాలి. ఓకేనా గైస్? అయితే ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తా అంటే, ఇట్స్ ఏ లీనియర్ సెర్చ్ గైస్. ఈ పదాలు ఏంటంటే మనం ఇంకా సెర్చింగ్ టాపిక్లోకి వెళ్ళలేదు, సో ఇది మీకు క్లియర్గా అర్థం కాదు. కానీ మ్యాక్సిమం నేను ట్రై చేస్తే అర్థమయ్యేటట్టు రాబోయే వీడియోస్లో సెర్చింగ్ ఆల్గోరిథమ్స్ నేర్చుకున్నప్పుడు నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. అయితే ఇప్పుడు ఈ సెర్చింగ్ ఆల్గోరిథంలో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనం 2ని కదా గైస్ ఫైండ్ చేస్తున్నది. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. ఇది 2 కాదో చెక్ చేస్తా. ఇది 2 అయితే మనం ఫర్దర్గా ఇంకేం నెతకక్కర్లేదు గైస్. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే 2 దొరికేసింది. అంటే దీన్ని మనం బెస్ట్ కేస్ అని రిఫర్ చేస్తాం గైస్. లెట్స్ సే we can take another example. Let's say we have again 4 3 1 5 6 7 9 8 2 గైస్. మళ్ళీ మనం 2నే ఫైండ్ చేద్దాం గైస్. ఇక్కడికి వస్తాం. 4 ఈక్వల్ టు 2 కాదు, ఇక్కడికి వెళ్తాం, కాదు, ఇక్కడికి వస్తాం, కాదు, ఇక్కడికి వస్తాం, కాదు, ఇక్కడికి వస్తాం, కాదు, 7 దగ్గరికి వెళ్తాం, కాదు, 9 దగ్గరికి వెళ్తాం, మళ్ళీ 2 కాదు, 8 దగ్గరికి వెళ్తాం, మళ్ళీ 2 కాదు, 2 కాడికి వచ్చాం, ఇది 2. ఇక్కడ కూడా మనం ఫైండ్ చేసాం గైస్. కానీ ఎప్పుడు ఫైండ్ చేసాం? అన్ని ఆపరేషన్స్ కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 1, కానీ ఈ కేసులో నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఈక్వల్ టు 9. సో దిస్ ఈజ్ ద వరస్ట్ కేస్ హ్యాపెన్ టు సమ్వన్, రైట్? సో ఇది వరస్ట్ కేస్. మనకి ఇంకొక కేసు కూడా ఉండొచ్చు కదా గైస్. లెట్స్ సే వీ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ లెట్స్ సే 4 3 5 2 6 7 9 8 1. దీంట్లో కూడా మళ్ళీ మనం 2ని ఫైండ్ చేద్దాం. లెట్స్ సే వి స్టార్ట్స్ ఫ్రమ్ అగైన్ 4 2 కాదు, కాదు, 2
కాదు, 5 దగ్గరకు వచ్చాను 2 కాదు, 2 దగ్గరకు వచ్చాను 2 అవును. ఇక్కడ మనం ఎన్ని ఆపరేషన్స్ చేసాం? ఆపరేషన్స్ ఈక్వల్ టు 4 గైస్. ఇప్పుడు 2 ఎక్కడైనా ఉండొచ్చు, అలా చాలా ఎగ్జాంపుల్స్ మనకు ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటామంటే యావరేజ్ కేస్ అని అంటాం గైస్. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. బెస్ట్ కేసు, యావరేజ్ కేసు ఇలా ఉంటాయి గైస్ మనకి ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు దీన్ని లీనియర్ సెర్చ్ అంటారు ఇప్పుడు వరకు మనం ఫైండ్ చేసిన వేని. మీకు ఇంకో కాన్సెప్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే బైనరీ సెర్చ్ గైస్. ఇది మీకు జస్ట్ నేను టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అసలు ఎలా వర్క్ అవుద్ది అని చెప్పడానికి. మీకు ఇంక ఇవేం తెలియదు, లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, బైనరీ సెర్చ్ అంటే ఏంటిది అనేది. ఇది నేను మీకు ఫ్యూచర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే క్వశ్చన్ నేను బైనరీ సెర్చ్ ఉపయోగించి చేస్తే, బైనరీ సెర్చ్ ఓన్లీ సార్టెడ్ అరేస్ని మాత్రమే సాల్వ్ చేయగలుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 మన దగ్గర ఇది ఉందనుకోండి గైస్. బైనరీ సెర్చ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పాయింటర్, లెట్స్ సే దిస్ ఇస్ లెఫ్ట్, లాస్ట్లో ఒక పాయింట్, దిస్ ఇస్ రైట్. మనకు అలాగే అరేస్లో ఇండెక్సింగ్ అని ఉంటుంది గైస్. ఇవన్నీ మేము మీకు అరే కాన్సెప్ట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మాత్రం మీరు ఎక్కువ కంగారు పడకండి గైస్. జస్ట్ వినండి, అర్థమవకపోయినా పర్లేదు. నేను మీకు చెప్పేది ఒకే స్లోగన్ గైస్, ఎవ్రీ ఎక్స్పర్ట్ ఈజ్ వన్స్ ఏ బిగినర్. ఇప్పుడు మనకు క్లాసులు చెప్తున్న ప్రొఫెసర్స్ అయినా, లేదా మీ కంపెనీలో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అయినా, వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళందరూ బిగినర్సే. సో బీ కన్సిస్టెంట్ గైస్. ఇప్పుడు అర్థం కావట్లేదు కదా, ఇది నా వల్ల కాదని ఎప్పుడు అనుకోకండి. సో కమింగ్ బ్యాక్ టు బైనరీ సెర్చ్, వీ కెప్ 2 పాయింటర్స్ ఎట్ స్టార్ట్ అండ్ ఎట్ ఎండ్. మనం బైనరీ సెర్చ్లో ఏం చేస్తామంటే గైస్, ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం. మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ చేయడం వల్ల లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 అని అర్థం. అంటే 0 ప్లస్ 8/2 ఈక్వల్ టు 4. 4th ఇండెక్స్ మనకు మిడిల్ ఎలిమెంట్ అని అర్థం గైస్. ఇక్కడ ఇది మిడిల్ ఎలిమెంట్. అంతే కట్. మీరు అడ్డ చూస్తే ఇటు 4 ఉంటే ఇటు 4 ఉంటాయి, అంటే ఇదే కదా మిడిల్ ఎలిమెంట్. ఇప్పుడు ఆ మిడిల్ ఎలిమెంట్ని 2 కాదని నేను చూస్తా. మిడిల్ ఎలిమెంట్ 2 కాదు. సో ఈ రైట్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ తెస్తా. మళ్ళీ లెఫ్ట్కి రైట్కి మధ్యలో ఉన్న ఎలిమెంట్ని ఫైండ్ చేస్తా. లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. ఇప్పుడు మనకు లెఫ్ట్ ఎంత 0, రైట్ ఎంత 4/2. ఇప్పుడు మనకు వచ్చేది 2. ఇప్పుడు మనం మిడిల్ ఎలిమెంట్ 2, ఇది మన మిడిల్ ఎలిమెంట్. మళ్ళీ చెక్ చేస్తా ఈ మిడిల్ ఎలిమెంట్ 2 కాదా అని చెప్పి. కాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, నా రైట్ని ఇక్కడ తెస్తా. మళ్ళీ చేస్తా. ఏం చేస్తా, లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. అప్పుడు 0 ప్లస్ 2/2 ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే సెకండ్ ఇండెక్స్ దగ్గరే మన మిడిల్ ఎలిమెంట్ దగ్గరే 2 ఉంది. సో ఐ ఫౌండ్ మై 2 గైస్. మీరు కరెక్ట్గా చూడండి, మనం ఓన్లీ 3 ఆపరేషన్సే చేసాం ఇక్కడ. అంటే మన కాంప్లెక్సిటీలో చూడాలంటే బిగ్ ఆఫ్ లాగ్ ఎన్ అంటారు గైస్ దీన్ని. అర్థమైందిగా. ఇక్కడ ఇది ఎందుకు నేను నీకు ఈ స్టోరీలన్నీ లేక ఇవన్నీ చేస్తుందంటే, మీకు ఒక చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మన ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం. అంటే లీనియర్ సెర్చ్తో చేసిన ప్రాబ్లము, బైనరీ సెర్చ్తో చేసిన ప్రాబ్లము ఒకటే. కానీ మనం ఇక్కడ ఏం చేసాం, డిఫరెంట్ ఆల్గోస్ వాడాం. లీనియర్ సెర్చ్ అనేది ఒక ఆల్గోరిథము, బైనరీ సెర్చ్ అనేది ఇంకొక ఆల్గోరిథము. అంతే కదా. ఇప్పుడు మనం గమనించింది ఏంటి గైస్, పెర్ఫార్మెన్స్ కూడా మారింది. ఎందుకంటే నేను లీనియర్ సెర్చ్ చేసినప్పుడు బిగ్ ఆఫ్ ఎన్ వచ్చింది, బైనరీ సెర్చ్ చేసినప్పుడు బిగ్ ఆఫ్ లాగ్ ఎన్ వచ్చింది. అంటే పెర్ఫార్మెన్స్ మారింది కదా గైస్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ సో మెనీ టైమ్స్, లైక్ ఫ్రమ్ స్టార్టింగ్. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నా గైస్. ఇది ఇక్కడ మనం చూస్తే లీనియర్ సెర్చ్లో ఒక ఆపరేషన్కి మన ఎలిమెంట్ దొరికేస్తే మనం దీన్ని బెస్ట్ కేస్ అంటాం. లేదు ఎంతకంటే వరస్ట్ ఇది వరస్ట్ కదా, లాస్ట్ వరకు మీకు దొరకకుండా లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ దొరికితే దీన్ని వరస్ట్ కేస్ అంటారు. దీన్ని మధ్యలో, అంటే ఫస్ట్ కాదు లాస్ట్లో కాదు, ఈ మధ్యలో ఎక్కడ దొరికినా దీన్ని యావరేజ్ కేస్ అని మనం పిలుస్తాం గైస్. ఇప్పుడు మనకు బెస్ట్, యావరేజ్, వరస్ట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం డీప్గా ట్రై చేద్దాం అసలు ఏంటివి అనేది.
బెస్ట్ కేసు మ్యాక్స్ ఒక ఆపరేషన్లో మనకు కావాల్సింది జరిగిపోతే మన కోడ్లో దీన్ని బెస్ట్ కేస్ అంటాం గైస్. ఈ బెస్ట్ కేస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒమేగా 1. ఏంటి గైస్ ఇది ఒమేగా 1. మనకు నెక్స్ట్ కేసు ఏముంది, యావరేజ్ కేస్. అంటే మనకు ఒకే ఆపరేషన్లోనే జరగదు, అలాగని లాస్ట్ ఆపరేషన్కి కూడా ఉండదు, ఈ మధ్యలో ఎప్పటికప్పుడు జరిగిపోద్ది మిడిల్ ఎలిమెంటో ఏదో ఒకటి. దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే యావరేజ్ కేసుని థీటా ఆఫ్ n. ఇక్కడ బిగ్ ఆఫ్ 1 అని ఎందుకన్నా అంటే ఒకే ఒక ఆపరేషన్తో మన యొక్క పని జరిగిపోతుంది కాబట్టి. అండ్ వీ హ్యావ్ లాస్ట్ వన్ ఇంపార్టెంట్ కేస్ గైస్, వరస్ట్ కేస్. ఎప్పుడు లాస్ట్ అన్ని ఆపరేషన్స్ పూర్తి అయిపోతేనే ఇది దొరుకుతుంది అంటే మనం దీన్ని వరస్ట్ కేస్ అంటాం గైస్. దీన్ని బిగ్ ఓ ఆఫ్ n అంటాం. లెట్స్ ఐ థింక్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ బెస్ట్ కేస్, యావరేజ్ కేస్ అండ్ వరస్ట్ కేస్. కానీ మనం ఎక్కువ ఉపయోగించేది బిగ్ ఓ మాత్రమే గైస్, విచ్ ఈస్ వరస్ట్ కేస్. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, నేను బిగ్ ఓ మాత్రం ఎందుకు వాడాలి, మనకి ఒమేగా ఉంది కదా, థీటా ఉంది కదా, ఎందుకు బిగ్ ఓ మీద నేను ఫోకస్ చేయాలి? గైస్ సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ కేసెస్ అనేవి మనకు చాలా రేర్గా దొరుకుతాయి, అంతే కదా. బెస్ట్ కేసెస్ చాలా రేర్గా దొరుకుతాయి ఇవి. అండ్ యావరేజ్ అనేవి మనం ప్రిడిక్ట్ చేయలేం, దీన్ని అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి ఇవి. వరస్ట్ కేస్ అయితే సేఫ్ కదా ఇది. ఇప్పుడు కంపెనీ ఎప్పుడు కూడా వరస్ట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తాయి కదా గైస్. ఎందుకంటే ఏ సిచ్యువేషన్కైనా నీ యొక్క కోడ్ పనిచేస్తుందా, ఏ ఇన్పుట్కైనా నీ యొక్క కోడ్ పనిచేస్తుందా లేదా, సిస్టమ్ క్రాష్ అవ్వకుండా పనిచేస్తుందా లేదా, ఇదే కదా మనకు కావాల్సింది. సో వి మెయిన్లీ ఫోకస్ ఆన్ వరస్ట్ కేస్ గైస్. బిగ్ ఓ అనేది ప్రాక్టికల్ ఇంటర్వ్యూ స్టాండర్డ్స్ని అందుకొని ఉంటాయి, అలాగని థీటా ఒమేగా రాంగ్ ఏం కాదు. బిగినర్స్కి బిగ్ ఓ చాలా ఎక్కువ, అసలు థీటా ఒమేగా పెద్దగా ఎక్కడ ఉపయోగించరు అని చెప్పి నేను మీకు చెప్పేది అది గైస్. లెట్స్ ఇప్పుడు ఒక టైం కాంప్లెక్సిటీ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఇస్తామని చెప్పాం కదా, ఎంత ఎక్స్ట్రా మెమొరీ మన కోడ్ రన్ అవ్వడానికి కావాలి. ఎస్, ఇన్పుట్ మెమొరీ కౌంట్ చేయడం, ఓన్లీ అడిషనల్ స్పేస్ కౌంట్ చేస్తాం. ఇన్పుట్ మెమొరీతో మనకు సంబంధం లేదు. మనం కోడ్ రాస్తున్నప్పుడు మనం ఎంత ఎక్స్ట్రా స్పేస్ని మనం చూస్ చేసుకుంటున్నాం అనే దాన్నే మనం కౌంట్ చేస్తాం గైస్. ఇప్పుడు లెట్స్ సే ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అన్నా అనుకోండి, దీనికి మనకు స్పేస్ ఎంత కావాలంటే ఓన్లీ ఒకటే వేరియబుల్. సో దీన్ని బిగ్ ఆఫ్ 1 అని నేను అంటా. అదే నేను ఒక అరే డిక్లేర్ చేసి n ఎలిమెంట్స్ నాకు కావాలి అని చెప్పి అన్నాను అనుకో, n ఎలిమెంట్స్ కాబట్టి బిగ్ ఆఫ్ n అంట. దిస్ ఈస్ వాట్ స్పేస్ కాంప్లెక్సిటీ గైస్. దెర్ ఈస్ నాట్ మచ్ టు టెల్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ. మనం కోడ్ రాస్తున్నప్పుడు మనకు ఎంత ఎక్స్ట్రా మెమొరీ మనకు కావాలి, సిస్టమ్ యొక్క మెమొరీ గురించి మనం ఆలోచించాం, మనకు ఎంత మెమొరీ కావాలి అనేది మనం ఇదవుతాం గైస్. మీకు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ లూప్స్ ఫర్ int i equal to 0, i less than n, i plus plus, ఒకవేళ ఐని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ లూప్స్ ఎప్పుడు చూసినా, ఐ ప్లస్ ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అయినా, లేదా ఐ ఈక్వల్ టు ఐ మైనస్ సమ్ కాన్స్టెంట్ అయినా, ఈ టైప్ ఆఫ్ లూప్స్ మీరు ఎప్పుడు చూసినా దీన్ని బిగ్ ఆఫ్ n అంటారు గైస్.
అదే నెస్టెడ్ లూప్స్ ఉంటాయి. నెస్టెడ్ లూప్స్ అంటే లూప్స్ ఇన్సైడ్ అనదర్ లూప్స్. ఫర్ int I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n, I ప్లస్ ప్లస్, దీంట్లో ఇంకో లూప్ ఉంటే దీన్ని నెస్టెడ్ లూప్ అంటారు. j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ n, j ప్లస్ ప్లస్, ప్రింట్ I, ప్రింట్ j. గైస్ దీన్ని ఈ టైప్ ఆఫ్ ఉంటే మనం బిగ్ ఆఫ్ n స్క్వేర్ అంటాం. ఎందుకంటే లెట్స్ సే గైస్ I ఈక్వల్ టు 3, j లైక్ n ఈక్వల్ టు 3 అయితే మనం n ఇంటూ n ఈక్వల్ టు 9 ఆపరేషన్స్ చేస్తాం ఇక్కడ మొత్తం. సో n ఇంటూ n ఈక్వల్ టు n స్క్వేర్. అలాగే ఇంకో టైప్ ఆఫ్ లూప్స్, ఈ టైప్ ఆఫ్ లూప్స్ ఉంటే I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n, I ఈక్వల్ టు I ఇంటూ 2, లేదా I ఈక్వల్ టు I ఇంటూ 5, లేదా I ఈక్వల్ టు I బై 10, లేదా I ఈక్వల్ టు I బై 20. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడు చూసినా మనం బ్లైండ్గా బిగ్ ఆఫ్ log n అని చెప్పొచ్చు. గైస్ ఇవి ఇంకా క్లియర్గా ఎలాగ పనిచేస్తాయి అనేవి మనం రాబోయే వీడియోలో ప్రతి కోడ్కి కూడా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేస్తాం. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. గైస్ ద థింగ్ ఈస్ వీడియో గెట్టింగ్ టూ లెంతీ. ఇట్స్ బీన్ ఐ థింక్ అరౌండ్ 25 minutes. సో లెట్స్ క్విక్లీ వ్రాప్ అప్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో చెప్పా కదా, మనం ఎప్పుడైతే కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తామో ప్రతి వీడియోలో, అప్పుడు మీకు ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి ఇవన్నీ. మనం నెక్స్ట్ వీడియోలో అరే స్టార్ట్ చేద్దాం గైస్. కాన్సెప్ట్స్, and as I told you in first video, we will solve around 35 questions in arrays, and for this 35 questions we will analyze time complexity and space complexity. I guess you can understand more deeply about time and space complexity in those videos. This is just a basic knowledge to know before starting all the stuff, and that's it guys from my side. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లేదు నా నుంచి మీరు ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, లేదా నాలో ఏవైనా నెగిటివ్స్ ఉన్నా, ప్లీజ్ కమెంట్ గైస్. ఐ విల్ టేక్ దట్ ఫీడ్బ్యాక్స్ వెరీ ఇన్ పాజిటివ్ మేనర్ అండ్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ప్లీజ్ కమెంట్ గైస్, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్. ఐ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. లవ్ యూ ఆల్ గైస్. సీ యూ నెక్స్ట్ టైం. లెట్స్ క్రాస్ ది DSA bridge together.